ఇంటిని శుద్ధి చేయించాం కదా, ఇక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అవుందిల్లు కాదు. ఏ తింగరే, లోపలికెళ్ళి మా ఇద్దరికి కాఫీ బట్టరా. నువ్వు రిలాక్స్ గా పాప కూర్చో. ముసలోళ్ళు లేరు, ఇక రారు. ఇక ఈ యూజ్లెస్ ఫిలర్స్ తో మనకి పనే. యా బాబు, యు ఆర్ రైట్. మనకి గ్రిప్ రావాలి కదా. ఏ బేబీ, వెళ్ళి నాకు కాఫీ తీసుకొనిరా. చూడండి, షట్ అప్ అండ్ డు వాట్ ఐ సే. బాబా, ఏదో సౌండ్ వినిపించింది. నీకు వినిపించిందా? ఏయ్, సౌండ్ లేదు, బొంగు లేదు. ముందు కాఫీ తీసురా. అవును, ఏదో డోలకు వారించినట్టు వినిపిస్తుంది. బాబు, నీకు వినిపిస్తుందా? అదంతా భ్రమ పాప. ఇందాక దాకా ముసలి దెయ్యాలున్నాయి కదా, మనం అదే మూడ్ లో ఉన్నాం. అంతేనంటారా బాబు సార్? మరి కాక అంతేలేండి. నిన్నంతా ఇల్లంతా 10,000 పెట్టి శుద్ధి చేయించా కదా, పైగా చేసింది పవర్ఫుల్ భూత వైద్యుడు. పది బాబు, ఫ్రెష్ అవుదాం. మరి మా కాఫీ అదంతా వచ్చాక చూసుకుందాలేండి బాబు సార్. బాబు, మన రూమ్ కి వెళ్దాం. యా పాప, పద. డోలక్ సౌండ్ నాకు వినిపించింది. కొంపదీసి ఈ ముసలోళ్ళు మళ్ళీ వచ్చారా ఏంటి? నాకు టెన్షన్ గా ఉంది, వెళ్దాం. కంగారు పడకు పాప, అదంతా మన భ్రమ. టెన్షన్ పడితే బ్రహ్మ అంటారేంటి బాబు సార్? నేనెక్క టెన్షన్ పడుతున్నాను. వెళ్ళి కాఫీ తీసుకురా పో. మీరే కాఫీ పెట్టి మాకు తీసుకురండి. షట్ అప్ అండ్ డు వాట్ ఐ సే. నో ఛాన్స్. పద బాబు, రిలాక్స్ అవుదాం. కమ్ బాబు, లెట్స్ గో. పద పాప. అమ్మా, రాత్రి పూజ చేసే వరకు నాకు 6 ప్యాకెట్ల బలం వచ్చింది. సారా ప్యాకెట్ లాగా 6 ప్యాకెట్లు ఏంటంట? 6 ప్యాక్ అను. ఏదో ఇట్లా అమ్మా. అరే ఇంకా అంత నీరసంగా ఉండబాకరా, మనకి నిజంగానే కొత్త శక్తులు వచ్చాయి. వచ్చాయండి రాయమ్మా. అటు చూడు, ఏం కనపడుతున్నాయిరా? పచ్చిగడ్డి. దాని వైపే చూడు. చూస్తే ఏమైందాయమ్మా? మసైపోద్ది. అట్నే. శుభాసాయమ్మా, ఇక మనకి తిరిగిలేదు. పోదాం పద. యాడికి? లోపలికి వాళ్ళ భర్తం పట్టడానికి. అది అట్టన్నా బాగుంది, పద. ఏంటబ్బా? ఏందమ్మా, ఏదో డప్పుటి శబ్దం వస్తుంది. ఆయమ్మా, మళ్ళీ ఆడబట్టించడానికి డప్పు కొడుతున్నారా? లేదు రాయంకా, ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది ఆయమ్మా? అది తెలిస్తే చెప్పేదాన్ని కదా ఇంకా. నువ్వు ఈ మధ్య ఎక్కువ ఆలోచిస్తున్నావు ఆయమ్మా. అంటే అంటే ఏముంది, పిల్లల దగ్గర ఓడిపోతామని ఏదేదో ఆలోచిస్తున్నావు. ఆ డబ్బు కొట్టేది వాళ్లే. అంతేనంటావా? మరి ఇప్పుడు వాళ్ళు యాడున్నట్టు? ఉంటారు, వాళ్ళ గదిలో ఉంటారు. పద పోయి పిలుద్దాం. వాళ్ళని మామూలుగా పిలవకూడదు. మనం మళ్ళీ వచ్చామని, ఇప్పట్లో ఎళ్ళమని వాళ్ళకి బాగా తెలిసొచ్చేలా చెయ్యాలి. ఏం చేద్దామా? ఇట్టా రారా చెప్తాను. సరేనా? అట్టే అమ్మా, నువ్వు చేద్దాం. పద పద. ఒరే ఇంకా
ఇప్పుడు మనం మాయమై మాట్లాడదాం. నువ్వు బాబుగాడి గొంతుతో మనవడి గొంతుతో, నేను పాపమ్మ చంటిదాని గొంతుతో మాట్లాడతా, సరేనా? అట్టగే అట్టాగే అని ఏడనే నిలబడతావేరా, ఇంకా మాయమైపోరా. ఒరే బాబుగా లేరా, లే దమ్ముంటే బయటికి రారా. బాబు, వాట్ ఈస్ హ్యాపెనింగ్? గిరి టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. ఏంటి పాప, నిద్రపోతున్నావా? నిద్రపోతే వంట ఎవడు చేస్తాడే, నీ బాబా? బాబు, నిద్రపోతే లంచ్ ఎవడు ప్రిపేర్ చేస్తాడు? మీ డాడీనా అంటుంది పాప. యు రాస్కల్! కమ్ ఆన్ బాబు. ఏరా గిరిగా, అడ్డగాడిదల్లా నిద్రపోతుంటే వంట ఎవడు చేస్తాడు రా? మీ బాబా? లేవండి. దిల్లు చూసావా ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నాడు? ఏ బేబీ, గెట్ అప్. నేను స్నానం చేయాలి, గీజలు ఆన్ చేయి. యూజ్లెస్ ఫెలో. తమ్ముంటే బయటికి రావాలా? నన్ను నన్ను పేల్చావా? హే బేబీ, నన్ను లంచ్ ప్రిపేర్ చేయమంటావా, లేకపోతే మా డాడీని ప్రిపేర్ చేయమంటావా? హౌ డేర్ యు! ఏంటి పాప మేడం, ఏంటి రివర్స్ లో వస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారు? రివర్స్ లో రావటం ఏంట్రా? పెద్ద చిన్న గౌరవం ఉండక్కలా. నన్నే కొడతావరా నువ్వు? నన్నే కొడతావరా? మీరు నిజంగానే మమ్మల్ని గాడిదల్లో పడుకున్నారు లేవండి అనలేదా? అంటే ఏంటి, మీరు ఇప్పుడు రివర్స్ లో వస్తున్నారా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి, అన్నారా లేదా? లేదు. అలాగా మేము అలా. మరి ఎవడన్నాడు రా? నానమ్మ తాతయ్యలు. బేబీ, అవును పాప మేడం. సబాష్, భలే కనిపెట్టావు. హౌస్ అంతా క్లీన్ చేసాం కదా, మళ్ళీ ఎలా వచ్చారు పెద్దమ్మా? ఆ శుద్ధి చేసిన వాడు కూడా నీలాగే తెలివి తక్కువడే. పాపమ్మ అంతా శుద్ధి చేశాడు గాని వెనకమాలు చేయలా. ఏంటే చంటిదానా, మమ్మల్ని ఎలగొట్టడానికి ఎవరన్నా డప్పు వాయించమన్నావా? బేబీ, అవును అను. ఆ సౌండ్ కి పారిపోతారేమో. అంతేనంటారా బాబు సార్? అంతే. ఇక్కడ నేను అడుగుతుంటే అక్కడ మాట్లాడతావేంటే? ఆ డప్పు నువ్వు పెట్టించిందేనా? అవును. మళ్ళీ చెప్పు. బెబ్బే 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 అయింది. అవును అను. ఇక నీకు ఈ జన్మలో మాట రాదు. బెబ్బేనే. పదరా ఇంకా. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ. ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం నా వల్ల కాదు. బాబు సరే చెప్పమన్నాడు దిల్లు. నువ్వు బాబు దిల్లు, మాట వచ్చినప్పుడు నువ్వే మాట్లాడి రానప్పుడు నువ్వే మాట్లాడుతుంటే చిరాకు దొబ్బుతుంది. అలాగే బేబీ, అలాగే చేద్దాం. పాప బేబీకి బెబ్బే అంట పట్రా. అదే కాఫీ కాఫీ. గిరిగా, దీని భాష నీకేమైనా అర్థం అవుతుందా? మీరు ఆపండి బాబు సార్. ఏం దిల్లు, ఇప్పుడు నీకేం కావాలి? ఆ డోలక్ సౌండ్ ఎక్కడో విన్నట్టుగా ఉందిరా గిరిగా. ఓకే ఓకే, పదండి చూద్దాం. నీకు అర్థమైందా పాప? ఒకవేళ గోపాలం గడి మళ్ళీ వచ్చాడేమో. గోపాలం గడేనా? వదిలే దిల్లు, పది చూద్దాం.
భానుమతి నువ్వేంటి ఇక్కడ? నేను ఇందాకే ఈ సౌండ్ ఎక్కడో విన్నట్టుందిరా అన్న. పేద అందరూ నన్ను నీచంగా చూశారు. ఏమ్మా వచ్చిన దానికి నేరుగా హాల్లోకి రావచ్చుగా. బాగున్నావా? ఇదిగో ఈడే నీ మరిది నా అప్ప. కొంపదీసి నన్ను మళ్ళీ దాని మొగుడు మంగు అనుకుంటుందేమో. నేను నేరుగా ఇంట్లోకి రాలేను సారు. ఎందుకు? చచ్చిపోయిన వాళ్ళు ఎట్టొత్తారు బాబు, రాలేరు కదా. మొన్న పక్క ఊర్లో జాతరకు పోతా ఉంటే యాక్సిడెంట్ అయినది. మంగు ఏమో ముందు పోయినాడు, తర్వాత నాన్న పోయినాను. అయ్యయ్యో గొంతు కేటైనదమ్మా నీకు. నేను మిమ్మల్ని ఏంటి చేయను. ఈ సార్లోని మా మంగని చూసుకుందామని వచ్చేసాను. ఏంటైనదమ్మా గొంతుకి? ఏదో అయిందిలే. ఇంతకీ నీ గొంతుకేమైందమ్మా? చెప్తా గాని కామ్రేడ్స్, ఇప్పుడు ఆ ముసలోళ్ళకి మన తడక ఏంటో చూపిద్దాం. భానుమతి, నీతో ఇప్పుడు చాలా పని పడింది. చూసావరా ఇంకా మనకి కొత్త శక్తులు వచ్చాయని ఇప్పటికైనా నమ్ముతావా? ఈ దెబ్బకి చంటితే కాదు, అందరూ భయంతో గజగజ వణికిపోతూ ఉంటారు. ఏంద్రా అంత నీరసంగా ఊ అంటున్నావు? చంటిదానికి నోరు పడిపోయిందిగా. ఏంద్రా తలగొక్కుంటున్నావు? అంటే వాళ్ళు భయపడతలేదనుకుంటున్నావా? అట్లా అంటలేదు కానీ ఆయమ్మ ఆసుపత్రికి పోతే గొంతు నయం కాదంటవా? చంటిదాని గొంతు బాగు చేయడం ఎవరి వల్ల కాదు తెలుసా? అంటే సంటిదానికి నోరు రాదంటవా? మన కాళ్ళ మీద పడి బతిలాడితే తప్ప. నువ్వు నా నోరు మోయించాలనుకున్నావు కదూ? నా నోరు మోయించడం నీ వల్ల కాదు కదా, ఎవ్వరి వల్ల కాదు. జాగ్రత్త. మర్యాదగా తిక్కవరం వెళ్ళకపోతే నాకు తిక్కరేగుతుంది. ఖబర్దార్. ప్లీజ్ కూల్ డౌన్. మేడం నేనున్నాను కదా, ఏం కాదు. కమాన్. నీకే కనుక దమ్ము కాలేజా ధైర్యం ఉంటే. రే గిరిగే, నేనే అనుకున్నా దీనికి నాకంటే నోటు తేలిక. ఊరుకో, వాళ్ళు ఎదురు తిరిగితే. బాణమతి పదరా ఇంకా. ఏదో చంటిది కదా వదిలేస్తుంటే ఇష్టం వచ్చినట్టు పేరుతుంది. అవును పదాయమ్మ. అమ్ముడు, నీ నోరు మోయించిన దాన్ని రమ్మను. దానంతా చంటిదానా? హనుమాయమ్మ మర్యాద ఇచ్చి మాట్లాడు. ఆయమ్మ మన జాతరలో యాక్సిడెంట్ అయి చచ్చిపోయారే, వాళ్ళలో ఇది ఒకటి. ఏందే నీకు మర్యాద ఇచ్చేది? నిన్నగాక మొన్న చచ్చిందానివి నీకే అంత పొగరుంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చచ్చిన మాకెంత పొగరుండాలే? సీనియర్లకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. 10 కాలాల పాటు గాల్లో తిరగాల్సిందాను అని గుర్తు పెట్టుకో. జిగి 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 జీజీ జిగి బగ బగ బాబు జీజీ జిగి బగ బాబు జీజీ జిగి బగ బాబు. తెలిసిందా? మీది పల్లెటూరు కావచ్చు, కానీ నాది ఓరమాసు. అర్థమైనదా? రైట్. That's right. Baby is great. ఇక రారు కదా దిల్లు. ఇంకే వస్తారు బాబు, మీరు సంతోషంగా ఉండండి. ఇదిగో బాణమతి, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకు. ఇందాక వెతకలేక చచ్చు. అయ్యో, ఏం చేద్దాంరా ఇంకా? నీ ఇష్టం వచ్చిన మన పిల్లలు మనల్ని అవమానిస్తే పర్వాలేదు, అదేవుతావు. వీధులంటే డప్పు కొట్టుకునేది మనల్ని ఇంత దెబ్బ కొట్టుద్దా? లాభం లేదు, దాని అంత తేల్చాల్సిందే. అదంత తేలిక కాదు గాని నాకు ఒక ఉపాయం తట్టింది ఆయమ్మ. ఏందిరా అది? ఇట్లా చెప్తా. ఏంది?
ఎట్టా ఉంది? సభాషరా ఇంకా నువ్వు చాణక్యుడురా. అట్టగే చేద్దాం. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఆ తర్వాత వెళ్దాం. తేడా వదిలిపోయింది పాప. ఆ ముసలోళ్ళు వెళ్ళిపోయారు. ఇక మనం బేబీ వాళ్ళ మీద గ్రిప్ సంపాదించాలి. యా బాబు, you're right. ఏంటి బాబు సార్, అంతా హ్యాపీనే కదా? హ్యాపీనే. మంగు ఓసారి మంగు గెటప్ వేయవా బాబు? దాని హస్బెండ్ గెటప్ వేయాలంట పాప, నా వల్ల కాదు. కుదరదా, నువ్వు డాన్స్ చెయ్యాలా? బాబా, ముసలోళ్ళు వెళ్ళిపోయారని పార్టీ మారిపోయి మన మీద గ్రిప్ సాధిస్తారట. ఒక రేంజ్ లో ఆట ఆడుకుందామా? చెయ్యండి బాబు సార్. అవును బాబు సార్, కానివ్వండి. షట్ అప్. నేను డాన్స్ చేయటం చీప్ గా కుదరదా? ఎందుకు కుదరదు బాబు సార్? అవును, ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదా? Shut up. Baby, this is too much. బాబు డాన్స్ చేయడు. అదేంటి బాబు మేడం అలా అంటారు? బాణమతి మన కోసం ఎంత చేసింది, ఆ మాత్రం బాణమతి కోసం మనం చేయలేవా? ఇదిగో మంగో, నా కానీ కోపం వచ్చినది అనుకో. ఏం చేసినా సరే నేను చేయను. ఐ కాన్. అరే, చిన్నపిల్లల పట్టుదలేంటి బాబు సార్? షట్ అప్. Yeah, you're right, బాబు. రాయ్ మంగో. బాబు, గ్రిప్ సంగతి తర్వాత ఫస్ట్ నువ్వు వెళ్ళి డాన్స్ చెయ్యి. తప్పదంటావా? తప్పదు. ఇదిగో, నేను గెటప్ వేసుకోను, ఇలాగే డాన్స్ చేస్తా. అప్పుడు బాబుకి మంగుకి తేడా ఉంటుంది బాబు సార్? యాదులు, యు ఆర్ రైట్. యాసం కడతావా లేకపోతే తోలు వెళ్ళండి. కానివ్వండి. చెప్పింది నిజమేరా ఇంకా? నేను ఎప్పుడు నిజమే చెప్తాయమ్మా. బాణమతి, it's enough, ఇక చాలు. రేయ్ ఆపేసేయ్. అమ్మమ్మమ్మ బాబా బాబా. వేయండి, మీకు స్పెషల్ గా చెప్పాలా? మా దగ్గర లేవు, ఉన్నా వెయ్యం. అది గది అట్టా రెండు దారికి అమ్మడా దా వెళ్దాం. బాబా అరే బాబుగా, ఏంటి అదైపోయింది, ఇక మీరు తయారయ్యారా? ప్లీజ్ గో, వెళ్ళిపో. అరే బాబుగా, నీ మంచి కోరి ఒక మాట చెప్తాను వినండి. అవసరం లేదు. నోరు మూసుకొని వినరా పిచ్చదవా. అదే మ్యాటర్. వాట్ డు యు సే? యా, you're right, పెద్దమ్మా. అయితే నేను చెప్పినట్టు వింటారుగా? తప్పకుండా పెద్దమ్మా. ఆఫ్ కోర్స్ పెద్దమ్మా. అది బాణమతి, బాణమతి, అలాగే అండి. బాణమతి బావా. నాకేం తెలుసు, అయినా దెయ్యాలతో నువ్వు అంత క్లోజ్ గా మూవ్ అవుతావు ఏంటి? తొక్కలే, ఆ బాణమతి లేకపోతే ఈ ముసలాడు మన మాట వినేవాళ్ళ? వాళ్ళని బయటకు పంపిద్దామంటే ఈ బాణమతి ఎక్కడికి వెళ్ళింది? ఏంటి బాబు సార్, మళ్ళీ డాన్స్ చేయాలనుందా? ఈసారి ఇద్దరు కలిసి వేస్తారేమో బావా. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నారు? మొగ్గానే మండిందంటే మండిందంటే కంప్లీట్ చేయండి బాబు సార్. మండిందంటే ఏం చేస్తారు? మిమ్మల్ని యూసఫ్ కూడా పంపిస్తాం. అండర్స్టాండ్? పెద్దమ్మా,
లగేజ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని యూసఫ్ కూడా షిఫ్ట్ చేయండి. ఏంటి బాబా ఇది? రావే మనవరాలా, ఎక్కువ యూసఫ్ కూడా తీసుకెళ్తా. గిరి ఎక్కువ. చెప్పేది మీకేరా, వెళ్ళండి. మేము వెళ్ళాం. ఎందుకే వెళ్ళకపోతే మాలో కలిపేసుకుంటాం. వద్దమ్మా, మేము వెళ్తాం. మా ఇంట్లోంచి మమ్మల్ని పంపించేస్తారు కదా, చూస్తాను. రా బావా. అమ్మడికి ఎవరు లేరనుకున్నారా? నేనున్నా. ఒసే బాణామతి, వీళ్ళకి నేనున్నానే. బేబు, ఇక వీళ్ళ మీద మనకి గ్రిప్ వచ్చినట్టే.